వారం రోజుల్లో గడువు పూర్తవుతుంది కాబట్టి అప్పుడు తన వారసురాలైన కౌశికి గారికి అప్పగిస్తాను. ఆయన వీరునామాలో ఏం రాశారో అప్పుడే అందరికీ తెలుస్తుంది. అన్నట్టు ఇంకో విషయం, ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ అంటున్నారేంటి దాత్రి? మ్యారేజ్ సర్టిఫికేటా? అవును, అది మధుకర్ గారి తమ్ముడికి సంబంధించి. కాల్చింది డూప్లికేట్ కాపీ. దేవుడా, అన్నయ్య కొంప ముంచేశాడుగా. ఆ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని కూడా దానికి సంబంధించిన వాళ్ళకి అప్పగించే బాధ్యత కూడా కౌశికికే అప్పగించాం. కౌశికిగా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వీలునామాతో పాటు వారం రోజుల్లో మీకు అప్పగిస్తాను. అలాగే లాయర్ గారు. ఓకే అండి, ఉంటాను. కేదార్, పద. ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని కూడా దానికి సంబంధించిన వాళ్ళకి అప్పగించే బాధ్యత కూడా కౌశికికే అప్పచెప్పాను. నాన్నగారి తమ్ముడు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా బాబాయి కేదార్ వాళ్ళ అమ్మకి సంబంధించింది అయి ఉంటుంది. లేకపోతే దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంటుంది? ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మధుకర్ గారి తమ్ముడికి సంబంధించింది. అమ్మా కౌశికి. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, సురేష్ నీతో గొడవ పడ్డం నాకు బాధ అనిపిస్తోంది. ఎవరికి ఏది శాశ్వతం కాదు, అయినా అందరికీ అన్నీ పట్టింపులే. పర్వాలేదులే బాబాయ్, మీరు కంగారు పడకండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇంతకాలం మన ఇంట్లో మనుషుల్లా ఉన్న కేదార్ జగదాత్రిలు మాధురి పెళ్లికి రాకుండా అవుట్ హౌస్లో ఉండడం కూడా నాకు నచ్చట్లేదమ్మా. తండ్రి మనసు అలానే ఉంటుందేమో బాబాయ్. మరో వారం రోజుల్లో శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండే అవకాశం రాబోతుందిలే. అయితే పదండి బాబాయ్, వెళ్ళి పెళ్లికి ఆహ్వానిద్దాం. సరే పదమ్మా. నా వెనకే ఉంటూ నా వెనకే బూతులు తీసి ఇలాంటి వాళ్ళు ఉండాలనుకోవడం నా మూర్ఖత్వం అవుతుంది. గుడ్ బై కౌశిక్. హలో అండి, బాగున్నారా? బాగున్నాం. వెళ్ళండి. నమస్కారం అండి. వెళ్ళండి. ఏం లేదు, వెళ్ళి ఆడుకో. రాత్రి మనం ఒకసారి ఆ లాయర్ గారిని అడిగి చూద్దామా? సర్టిఫికెట్ దక్కాల్సిన సుహాసిని గారి వారసుని నేనే, మధుకర్ గారు దాన్ని దాచింది నా కోసం ఏం చెప్పి అడుగుదామా? అలా అడగడం బాగోదేమో కేదార్. ఆల్రెడీ కౌశిక్ వదినకి చెప్పారు కదా, వారం రోజుల్లో అప్పగిస్తామని. ఆయనకు ఆ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలో తెలియదు కాబట్టి అక్కకి అప్పగిస్తాను అని చెప్పుంటారు.
అది నేనే అని తెలిస్తే నాకే ఇవ్వచ్చు కదా. సరే కేదార్, కానీ లాయర్తో ఎలా మాట్లాడతావు? మన టీం వాళ్ళకి చెప్పి ఆయన నంబర్ కనుక్కోమన్నాను. వాళ్ళు కనుక్కుని నాకు పంపించారు. ఫోన్ చెయ్యి. హ. హలో, నమస్కారం లాయర్ గారు. నమస్కారం అండి. ఎవరు? నిన్న మీరు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి మధుకర్ గారి ఇంటికి వచ్చారు కదా. అవును, వచ్చాను. మరో వారం రోజుల్లో ఆ సర్టిఫికెట్ని కౌశిక్ గారికి ఇస్తానని చెప్పాను కదా. యాక్చువల్గా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మా అమ్మ నాన్నది లాయర్ గారు. ఓ గుడ్. ఆ సర్టిఫికేట్ నాకు చాలా ఇంపార్టెంట్ లాయర్ గారు. ఆ సర్టిఫికేట్ నాకు ఇచ్చారంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అలాగేనయ్యా, ఇస్తాను. కాకపోతే ఆ మ్యారేజ్ సర్టిఫికెట్లో ఉన్న వాళ్ళ వారసుడు నువ్వే అనడానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే తీసుకునిరా, నీకే ఇస్తాను. ప్రూఫ్ అంటే నా దగ్గర ఏం లేదు లాయర్ గారు. కానీ కౌశికి అక్కకి తెలుసు నేనే వాళ్ళ వారసుని అని. అయితే కౌశికి దగ్గరే తీసుకో. లాయర్ గారు ప్లీజ్ అలా అనకండి. యాక్చువల్గా ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉండడం కూడా అంత మంచిది కాదు, మీకు సేఫ్ కూడా కాదు. ఏంటి బెదిరిస్తున్నావా? సర్టిఫికెట్ నా దగ్గరే ఉంటుంది. వారం రోజుల తర్వాత కౌశికి గారికి అప్పగిస్తాను. నువ్వు నిజమైన వారసుడివే అయితే కౌశికి నీకే అప్పగిస్తుంది.